మా వంటలకు స్వాగతం. ఈరోజు ఆగాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: ఆగాకరకాయ అరకిలో, ఉల్లిపాయలు 3, వెల్లుల్లి 5, నూనె 2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 3, కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 5, మినపప్పు కొంచెం, ఆవాలు 1 టేబుల్ స్పూన్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను అందులో వేసుకొని, అలాగే ఎల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, ఎల్లిపాయలు వేసుకొని బాగా వేగనియాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా వేగనియాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి, ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత తరిగి ఉంచుకున్న ఆగాకరకాయ ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి అలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ని లో మీడియంలో ఉంచుకొని కలుపుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళా కలుపుకోవాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. వేపుడు కనుక మాడిపోకుండా ఉండడానికి అలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం కూడా బాగా కలిసిన తర్వాత బాగా కలిపి, ఇప్పుడు మసాలా పౌడర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మసాలా పౌడర్ ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ కొరకు వేసాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతే, ఆగాకరకాయ ఫ్రై రెడీ. మరిన్ని రుచుల కోసం మా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.